వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార యంత్రాంగం తారుమారు చేసింది. రీకౌంటింగ్ పేరుతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినటువంటి చోట కాంగ్రెస్ గెలిచినట్టు ప్రకటించారు. రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నాగూర్ల వెంకన్న నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా వర్ధన్నపేటలో మొత్తం 12 వార్డులకు గాను 7 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇటు వర్ధన్నపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెంట్లు అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఓ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఓ ఎవరి మెప్పు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఖచ్చితంగా దీనిపైన 12వ వార్డుకు సంబంధించి రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా అక్కడ పెద్ద ఎత్తున హైవే పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రావాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరగాలి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. రవికాంత్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అసలు? సురేష్, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. వర్ధన్నపేట జాతీయ రహదారికి సంబంధించి, వరంగల్ ఖమ్మం జాతీయ రహదారికి సంబంధించి రాస్తా రోకోకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు, నిరసనలో పాల్గొన్నారు. మాకు న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా మనం ఆరూరి రమేష్తో మాట్లాడాం. వాస్తవంగా ఇది చాలా కష్టమైన కాలంగా ఉంటుంది. అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం జరిగేటువంటి సందర్భం ఉంటుంది. ఇలాంటి గడ్డు కాలంలో ప్రజలంతా కూడా బీఆర్ఎస్కు అండగా నిలిచినటువంటి సందర్భంలో ఈ తారుమారు చేసిన ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గం, ఇవాళ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ ఎన్నికల అధికారుల పైన ఒత్తిడి చేసి బీఆర్ఎస్ పార్టీలు గెలిచినని ప్రకటించినాక మళ్ళీ ఓడిపోయినని ప్రకటన చేస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ పార్టీ అడిగితేనేమో 4 సార్లు రికౌంటింగ్లు, మేము అడిగితేనేమో రికౌంటింగ్ లేదు. 12వ వార్డు గెలిచిందని డిక్లేర్ చేసి మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినని మీరు డిక్లేర్ చేస్తున్నారంటే నైతికంగా మేము గెలిచినాం. రేపు ఈ వర్ధన్నపేట గడ్డ పైన మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగిరింది. మీరు కావాలని ప్రజల హక్కుల్ని కాలనొస్తున్నారు. ఖబర్దార్, కలెక్టర్ గారు, ఆర్ఓ గారు స్పందించండి, 12వ వార్డు రీకౌంటింగ్ చేయండి అని డిమాండ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి చాలా స్థానాలే వస్తున్నాయి. ఇది ఒక్క స్థానం దక్కించుకోవడం వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఏ విధంగా రక్షించినట్టు అవుతుందంట? కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నుండి వర్ధన్నపేటలో అధికార దుర్వినియోగం జరుగుతుంది. అది ప్రచారంలో కావచ్చు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో కావచ్చు, ఎన్నికల ప్రక్రియలో కావచ్చు, బూతులలో సొచ్చుకుపోయే విధానం కావచ్చు, మరి ప్రజల్ని ఓటర్ను ప్రలోభాలు పెట్టడం విషయంలో కావచ్చు, ఆఖరికి కౌంటింగ్లో కూడా నాణ్యంతో వారి గైడ్లైన్స్ తోటే ఎవరు గెలవాలో ఎవరు ఓడాలో డిక్లేర్ చేస్తున్నారు. అందుకనే ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు. ఎన్నికల అధికారులు మీరు ఆలోచించండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఇలాంటిది పద్ధతి కాదు. మీరు న్యాయంగా రికౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మనం చూసినట్టయితే 3 రౌండ్లకు సంబంధించి టేబుల్స్ 4 ఏర్పాటు పరిస్థితి. 12వ వార్డుకు వచ్చేటప్పటికి అంటే తారుమారు అవుతుంది ఎన్నిక, మేము ఓడిపోతున్నామని క్లియర్గా తెలిసింది. అప్పటికే బీఆర్ఎస్ 6 వార్డుల్లో గెలుపొందింది. 7వ వార్డు గెలిస్తే గులాబీ జెండా ఎగురుతుంది. దాన్ని స్పష్టంగా తారుమారు చేయడానికి ఒకవైపు ఒక వార్డును తగ్గించే ప్రయత్నం, మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థిని క్యాప్చర్ చేయడం, ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగిరే కూడా ఎట్లా? ఇప్పుడు మాకు ఇండిపెండెంట్ కూడా మా రెబల్ అభ్యర్థి, మా అభ్యర్థిని టైం ఇస్తే ఆ అభ్యర్థి మాకు వస్తాడని దౌర్జన్యంగా ఎత్తుకపోయిండు. మేము దాని గురించి మాట్లాడటం చూద్దాం. ఈరోజు న్యాయంగా ప్రజలు ఓట్లేస్తే గెలిచిన మా అభ్యర్థిని ఓడినట్టు ప్రకటించడం మేము బాధపడుతున్నాం. రికౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ ప్రజాస్వామ్య పాలనలో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో దుర్మార్గాలకు
తావియొద్దని మీరు ఆలోచన చేసే వాళ్ళైతే మీకు ఆ నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే 12వ వార్డును ఎంబడే రికౌంటింగ్ పెట్టించండి, డిక్లేర్ చేయండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను ఎన్నికల అధికారులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ వర్ధన్నపేట మున్సిపాలిటీలో కావాలని మీరు అధికార పక్షానికి మీరు అంటగాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు, ప్రజల ఆగ్రహానికి గురవుతారు, రోడ్ల దిగ్బంధం చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. దయచేసి రికౌంటింగ్ చేయండి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడమని డిమాండ్ చేస్తాం. మనతో పాటు నాగూరులో ఇంకనే ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. సార్ ఇవాళ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు. ఇవాళ రాజ్యాంగానికి అవమానం జరిగేటువంటి ప్రక్రియ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బ కొట్టేటువంటి అంశం, ఏం చెప్తారు? ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగ అమలు పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలలో చూస్తే తెలిసిపోతూ ఉంది. ఇవాళ మా యొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండు వర్ధన్నపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరింది అనే ప్రతి వార్డులో కూడా మెజార్టీ వార్డు మెంబర్లను మేము గెలుచుకోవడం జరిగింది. కానీ 12వ వార్డులో మా అభ్యర్థి 10 ఓట్లతో గెలిచిందని ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ పేరుతోటి 12 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిందని డిక్లేర్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రపూరితమైనటువంటి నిజస్వరూపం బయటపడింది. ఇవాళ 7 వార్డులలో గెలిచినాం, వాళ్ళు 5 వార్డులలోనే వాళ్లకు గెలుపు రావడం జరిగింది. ఒక వార్డు ఇండిపెండెంట్ మా రెబల్ అభ్యర్థిని కొనుగోలు చేసి, మా రెబల్ అభ్యర్థికి ఆశలు చూపి, మా రెబల్ అభ్యర్థిని కైవాసం చేసుకొని పోలీసుల నిర్బంధంలో పెట్టి క్యాంపులో పెట్టడం జరుగుతుంది. వీళ్ళకు మీ అలా ప్రధానంగా ఎన్నికల అధికారులకు కావచ్చు, గౌరవ కలెక్టర్ కావచ్చు, మేమేం అడుగుతున్నాం? మా పార్టీ ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని డిక్లేర్ చేయమని అడుగుతలేం. మేము న్యాయంగా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులుగా ప్రజాస్వామ్యం కూని చేయకుండా మీరు రీకౌంటింగ్ చేయమంటున్నాం. మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా, గెలిచే సత్తా లేదా? మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చకుండా మేము రాస్తారోకో చేస్తే పోలీసులు వచ్చి బెదిరియడం, ఇది నేషనల్ హైవే అయితే ఏదైతే ప్రజాస్వామ్యం మీరు అధికారులు పాటించినప్పుడు, రాజ్యాంగాన్ని పాటించినప్పుడు రాస్తారోకలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, అవసరం అంటే ఏదైనా దేనికైనా తెగిస్తాం. ఇప్పటికైనా కలెక్టరు ఆర్ఓ స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. అంత విచిత్రం ఉంది. ఒక రీకౌంటింగ్ చేయమంటే ఇంత రద్దాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక రీకౌంటింగ్ ఒక బలమైన పార్టీ, ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నట్టు పార్టీ ఇలా రీకౌంటింగ్ చేయమంటే ఈరోజు రీకౌంటింగ్ చేయకుండా తాత్సర్యం చేస్తూ ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మారిపోయారు. ఇలా అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారిపోయి వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని డిక్లేర్ చేయడం ఇవాళ ప్రజలే హాస్యాస్పదంగా చూస్తూ ఉన్నారు. అందరూ నివ్వెరపోయారు. దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే రీకౌంటింగ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటివరకు చెప్పినట్టుగా ఇక్కడ నేషనల్ హైవే పోలీసులతో మిమ్మల్ని అందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం ఇస్తున్నారు. ఆర్ఓ తారుమారు చేశారు, ఆర్ఓ ఈ విధంగా అన్యాయం చేశారని ఆరోపిస్తూ అక్కడ నిరసన దిగినప్పటికీ కనీసం ఆర్ఓ బయటికి రావడం లేదు. పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేసే బీఆర్ఎస్ నాయకులు అనుకోవాలి, ఇప్పుడు కౌంటింగ్కి సంబంధించిన ఏజెంట్లను పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మనసుకు తెలుసు ఈ విధంగా జరిగిందని. ఇదంతా కూడా ఎట్లా చెప్పాలి? ఒక వర్ధన్నపేట మున్సిపాలిటీలో నిజంగామైన ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఇది. ప్రజాస్వామ్య వాదులందరూ కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. కౌంటింగ్ ఏజెంట్లుగా లోపడిపోయినప్పుడు వాళ్ళ సంతకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా డిక్లేర్ చేసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మరి అడుగడుగున వర్ధన్నపేట మున్సిపాలిటీలో మరి పూర్తిగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మరి పోలీసులు కూడా రాస్తారోక, పోలీసులను మేము అడుగుతున్నాం, మీరు రాస్తారోక చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? రాస్తారోక చేయాల్సిన మాకు ఏం అవసరం ఉంది? ఇలా కౌంటింగ్ జరపమనే దానికి న్యాయమైన డిమాండ్ నెరవేర్చకుండా రాస్తారోక చేస్తున్నటువంటి వాళ్ళు పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులకు, బెదిరింపులకు గురి చేస్తూ ఇప్పుడే మా వాళ్ళు చెప్తా ఉన్నారు, మా ఇండిపెండెంట్ రెబల్ అభ్యర్థిని పోలీస్ క్యాంప్ ఆఫీసులో వేసి కొడతా ఉన్నారట. దయచేసి
అధికారులు, కలెక్టర్లు, ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ కఠినమైన పోలీసులపై మరి ఆర్ఓపై మరి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కు డిమాండ్ చేస్తాం. గతంలో సిపిగా పనిచేశారు వర్ధనపేట ఎమ్మెల్యే. అంటే ఇలా కొట్టడం, అభ్యర్థిని ఇలా కొట్టడం ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తిగా ఇండిపెండెంట్ కొడుతున్నటువంటి సమాచారం వచ్చింది. దాంతో కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వర్ధనపేట జాతీయ రహదారిపై జరుగుతున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. మొత్తానికి వర్ధనపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఏదైతే ఆర్ఓ చేసినటువంటి మిస్టేక్తో మొత్తానికి గందరగోళం నెలకొన్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే ముందుగా వార్డుకు సంబంధించి 12వ వార్డుకు సంబంధించి అభ్యర్థి గెలిచాడని చెప్పేసి అనౌన్స్ చేశారంట ఆర్ఓ. అలాగే తర్వాత వెంటనే మళ్ళీ అలా కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థే గెలిచారని చెప్పేసి చెప్పడంతో మొత్తానికి అక్కడ ఈ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అధికారిదే తప్పు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు దండ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ విషయంలో ఖచ్చితంగా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని చెప్తున్నారు. ఏదైతే ఇండిపెండెంట్కి సంబంధించి అభ్యర్థి, రెబల్ అభ్యర్థికి సంబంధించి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులకు సమాచారం అందింది. వారిని కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి మనం కూడా ఇప్పుడు లైవ్లో చూసాం. ప్రధానంగా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులపైన పదే దాడులు చేయడం, అరెస్ట్ చేయడం, లేకుంటే కేసులు పెట్టడం, ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో పోలీసులు పనిచేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి చూస్తూ ఉన్నాం. ఆ ఉద్రిక్తతకు సంబంధించి ఖచ్చితంగా అక్కడ అధికారులదే బాధ్యత, కాంగ్రెస్ సర్కార్దే బాధ్యత అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఖచ్చితంగా ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కోరుతున్నటువంటి అంశం.